షష్టగ్రహ కూటమి. ఆ, 57 సంవత్సరాల తర్వాత వస్తున్న అరుదైన గ్రహాల కూటమి అంట. దీని ప్రభావం ఏంటి? అసలు ఇది ఎందుకు? ఇప్పుడు గ్రహస్థితిలో ఎప్పుడు గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. దాని మార్పులు జరుగుతూ ఉంటాయి. దాని యొక్క ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఇది మీరో నేనో నడిపించే యంత్రం కాదు. అవును. మీరు నేను చేసే పని కాదు. ఈ షష్టగ్రహ కూటమి రావడం వల్ల కానీ, దాని ప్రభావం వల్ల కానీ, మానవులకి ఏదో అయిపోతుంది, ఏదో చెడు జరుగుతుంది, లేపోతే వీళ్ళు ఎలా అయిపోతారు, వాళ్ళు అలా అయిపోతారు అనుకోవడం అనేది తప్పది. ఓకే. జరిగేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఓ పెద్ద ప్రళయం వచ్చింది. హ్మ్. ప్రళయం అయిపోయాక మళ్ళీ అక్కడ ఊరు తయారవుతుందా లేదా? రైట్. అంటే ఇది సైకిల్ ఏ విధంగా తిరుగుతూ ఉంటుంది, చక్రం కాలచక్రం ఆ విధంగా జరిగేవన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ దీన్ని ఏం చేస్తున్నారంటే, రేపు షష్టగ్రహ కూటమి వచ్చేస్తుంది. పలానా పలానా వాళ్ళకి బాగోదు. వాళ్ళకి ఇబ్బందులు పడిపోతారు ఎగ్జాక్ట్. అని చెప్పడం వల్ల ఏంటంటే, ముందుగానే నేనే ఉన్నాను. హ్మ్. నీకు మిథున రాశి రా అబ్బాయి ఈ సంవత్సరం ఇంకా షష్టగ్రహ కూటమిలో ఉన్నావు నువ్వు. చాలా ఇబ్బంది పడిపోతావు అనేసరికల్లా ఆ! 6 నెలల తర్వాత పోవాల్సినోడు ఈ రోజే ఇప్పుడే పోతాడన్నమాట వాడు. పోతాడు. అవును. కరెక్ట్. షష్టగ్రహ కూటమి వల్ల జరిగేదేమిటంటే మార్పులు, మనకి జరిగే యంత్రాంగంలో అంటే నడిచే ఇప్పుడు రాజ్యాంగం ఎలా ఉంది? మన ప్రభుత్వం, అవును. నడవడికలు ఇలాంటివి చిన్న చిన్న మార్పులు జరుగుతూ ఉంటాయి హ్మ్. దానివల్ల. ఇంకోటేమిటంటే